నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరమును నిర్మించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాత్రి గడిచాక తెల్లవారుగానే రాముడు సంధ్యావందనం పూర్తి చేసుకొని భరద్వాజ మహర్షి చెప్పిన మార్గంలో చిత్రకూట పర్వతమునకు బయలుదేరెను. ప్రయాణ మధ్యలో రాముడు సీతాదేవితో అక్కడ వికసించిన పువ్వులను పండ్లను చూపించి ఆనందంతో ఈ పండ్లను తింటూ వనవాస దీక్షను ఇక్కడే గడుపుతాము. లక్ష్మణ, ప్రతి చెట్టు దగ్గర పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి. చెట్ల నుండి రాలిన పువ్వులు, నేలను కప్పివేసిన రహదారులు చాలా అందంగా ఉన్నాయి. ఎంతో ఎత్తైన శిఖరాలు గల ఆ చిత్రకూట పర్వతము ఎంతో రమణీయంగా ఉంది. ఇక్కడ మనం హాయిగా వనవాస దీక్షను కొనసాగిద్దాము. ఇక్కడ కొండపై మునీశ్వరులు నివసిస్తారు అని చెప్పి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి వారికి నమస్కరించెను. వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణుల రాకకు సంతోషించి వారికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేసెను. రాముడు వాల్మీకి మహర్షితో, మహాత్మా, నేను దశరథ మహారాజు కుమారుడను. నా తమ్ముడు లక్ష్మణుడు, నా భార్య సీత జనక మహారాజు కూతురు. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను 14 సంవత్సరాలు వనవాస దీక్షను పాటిస్తున్నాను. నన్ను అనుసరించి సీతాలక్ష్మణులు వచ్చారు అని తన పరిచయ వాక్యములు పలికెను. తరువాత లక్ష్మణునితో, దృఢమైన నేరేడు కర్రలను ఆకులను తీసుకొని వచ్చి ఒక కుటీరమును ఏర్పాటు చేయుము. మనము ఇక్కడే ఉందాము. అప్పుడు లక్ష్మణుడు వానలకు ఎండకు తట్టుకునే విధంగా కుటీరమును తయారు చేసెను. దానిని చూసి రాముడు ఎంతో సంతోషించెను. లక్ష్మణ, దీర్ఘ ఆయురారోగ్యముల కోసము నూతన ఇంట్లో ప్రవేశించేవారు వాస్తుశాంతి తప్పక చేస్తారు. కావున మనము వాస్తు పూజ చేసి పర్ణశాలలో ప్రవేశిద్దాము. గజకందము అనే దుంపను, వాస్తు పూజకు కావలసిన సామాన్లను సిద్ధం చేయుము. మనం పర్ణశాలకు అధిష్టాన దేవతలను పూజిద్దాము. ఇప్పుడే శుభముహూర్తము. ఈరోజు మనం గృహశాంతి చేద్దాము అని రాముడు లక్ష్మణుడితో చెప్పగానే లక్ష్మణుడు వాస్తు పూజకు కావలసిన సామాన్లన్నీ సిద్ధం చేసెను. జపతపములలో ఆరితేరిన శ్రీరాముడు వాస్తు పూజా సమయమున మంత్రములన్నిటినీ వివరంగా పఠించి చాలా శ్రద్ధగా పూజను పూర్తి చేసెను. రాముడికి ఈ ప్రక్రియ చాలా సంతోషం కలిగించింది. తరువాత ఎన్నో యాగాలు, శాంతి జపములు చేసి నదీ స్నానం ఆచరించి గాయత్రిని జపించి బలిహోమాలను చేసెను. ఈ విధంగా చేయవలసిన పూజలను, హోమాలను అన్నిటినీ శాస్త్ర ప్రకారం చేసి సీతాదేవితో కూడి పర్ణశాలలో ప్రవేశించెను. మందాకిని నదీ తీరమందు గల చిత్రకూట పర్వతమున అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందంతో రాముడు అయోధ్యానగరమునకు దూరమయ్యాను అనే బాధను మర్చిపోయినాడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.